శ్రీమాత్రే నమః. ఈ 3 రాశులపై లక్ష్మీదేవి కృప. వీరిని వరించనున్న అదృష్టయోగం. సెప్టెంబర్లో వీరికి డబ్బుకు ఏమాత్రం లోటుండదు. ఆ రాశుల వారిని గురించి, వారిపై కురిపించనున్న లక్ష్మీదేవి అనుగ్రహం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే సెప్టెంబర్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ నెలలోనే సూర్యుడు, బుధుడు, శుక్రుల సంచారం జరగనుంది. 3 గ్రహాల్లో మార్పు వల్ల పలు రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది. తాము అనుకున్నవన్నీ జరుగుతాయి. సెప్టెంబర్ 10న బుధుడు కన్యా రాశిలో తిరోగమనం చెందుతాడు. సెప్టెంబర్ 17న శుక్రుడు సింహరాశిలో అస్తమిస్తాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 24న కన్యా రాశిలోకి సూర్యుడు సంచారం చేయనున్నాడు. ఇక లక్ష్మీదేవికి సంపదల దేవతగా పేరుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మెండుగా ఉన్నప్పుడు వ్యక్తులకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం సెప్టెంబర్ నెలలో కొన్ని రాశులపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. ఈ నెలలో వీరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆ రాశుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది మిథున రాశి. ఈ రాశి వారు ఈ అదృష్టం కారణంగా కార్యాలయంలో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీరు సహ ఉద్యోగుల నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలను పొందగలుగుతారు. అధికారుల మద్దతు కూడా లభిస్తుంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో కూడా లాభదాయకమైన కొత్త అవకాశాలు వస్తాయి. అందులో రెండవది కర్కాటక రాశి. ఈ రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో అదృష్టం కలిసి వస్తుంది. సహ ఉద్యోగుల సహకారంతో కష్టమైన పనులను కూడా అతి సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఆగిపోయిన పనులను కూడా నిర్విఘ్నంగా జయించగలుగుతారు. పెండింగ్లో ఉన్న కేసు విషయాలు కూడా పరిష్కారం అవుతాయి. కుటుంబంలో శుభవార్తలు కూడా అందుతాయి. ఎప్పటి నుంచో ఉన్న వివాదాలు కూడా సమసిపోతాయి. దాంపత్య జీవితం కూడా మాధుర్యంగా ఉంటుంది. అందులో మూడవది వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈ అదృష్టం కారణంగా సహ ఉద్యోగుల మద్దతును కూడా పొందగలుగుతారు. కొత్త ప్రణాళికలపై పని ప్రారంభించవచ్చు. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. సమాజంలో కూడా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార పర్యటన కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి కూడా రావచ్చు.